డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఒక చార్ట్ కూడా మీ ముందరికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి చార్టో కాదు, మనం ఒక ఉదాహరణ తీసుకున్నాము. అయితే దీన్ని మనం ఎందుకు ఇక్కడ ఇల్లస్ట్రేషన్ చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. జనరల్గా ఎవరి జాతకాన్నైనా తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభాలో ఎవరి జాతక చక్రమైనా కానీ ఇలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని ఏమంటారంటే రాశి చక్రం అంటారు. ఈ రాశి చక్రంలో 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో కూడా లగ్నము, ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం ఉండొచ్చు. ఈ 9 గ్రహాలు కూడాను 12 భావాలలో ఏ భావంలో అయినా కూర్చోండొచ్చు. కొంతమందికి 2 గ్రహాలు దగ్గర డిగ్రీలో ఉంటాయి. అంటే 0 నుండి 5 డిగ్రీలో మధ్యలో ఉన్నటువంటి 2 గ్రహాలు కానీ, లేదా 0 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి 2 గ్రహాలు కానీ, లేదా 3 గ్రహాలు కానీ, 4 గ్రహాలు కానీ, ఇలా 8 గ్రహాల వరకు కూడా ఉండడానికి ఈ జాతకం అయితే మనకు అనుమతినిస్తుంది. 9 గ్రహాలు అయితే ఒకే భావంలో ఉండవు. ఎందుకంటే రాహు మరియు కేతువులు మాత్రం కంపల్సరీగా ఎవరి జాతక చక్రంలోనైనా 180 డిగ్రీల్లో ఒకరికొకరు ఎదురుగా ఉండడం అనేది సంభవిస్తుంది. అయితే ఇక్కడ ఈ 2 గ్రహాలు కలవడం కానీ, 3 గ్రహాలు కలవడం కానీ, 4 గ్రహాలు కలవడం కానీ, 5 గ్రహాలు కలవడం కానీ అందరికీ జరగదు కదా. మరి కొంతమందికి ఎందుకు జరుగుతూ ఉంది? దీనికి వీరి రాశిచక్రం ఏర్పడడానికి వీరు పూర్వం చేసినటువంటి పుణ్య పాపకర్మలు కానీ, లేదా వీరు పుట్టినటువంటి కుటుంబంలో వీరి పూర్వీకులు ఏమైనా చేసినటువంటి పాప పుణ్య కార్యములు ఈ జాతకాన్ని ఏర్పాటు చేయడానికి ఏమన్నా దోహదపరుస్తాయా అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. కొంతమందికి ఒక గ్రహమే ఏర్పడి ఉంటుంది, ఒక్కొక్క గ్రహము ఉంటుంది. కొంతమంది 2 గ్రహాలు, ఇలాగ నేను చెప్పాను ఇంతకుముందు. అయితే ఇక్కడ ఏం చేసినామంటే 3 కంటే ఎక్కువ గ్రహాలు కలిస్తే డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారంగా ఎలాంటి ఫలితాలని మనం బయటకు తీయొచ్చు. ఇది ఈరోజు మనం చర్చించబోయే అంశము. అయితే జనరల్గా మీకు ఒక విషయాన్ని ఈరోజు డిఎన్ఏ కాన్సెప్ట్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం తీసుకునేది డిఎన్ఏ ఆస్ట్రాలజీతో పాటు నాడీ జ్యోతిష శాస్త్ర కాన్సెప్ట్ కూడా కనెక్ట్ అవుతుంది. అయితే మనకు తెలుసు, కొంతమందికి తెలుసుంటుంది, నాడీ జ్యోతిష్యంలో జనరల్గా ఛాయాగ్రహ నాడి కానీ, లేదా చంద్రకళా నాడి కానీ, చంద్ర నాడీ జ్యోతిష్యం కానీ, ఇలాంటి వాటిని మనం బేస్ చేసుకొని చెప్తుంటాము. వారి ప్రకారంగా చూసినట్లయితే గురువు ఎక్కడైతే ఉంటారో ఆ భావాన్ని లగ్నంగా కూడా భావించి అక్కడ నుంచి లెక్కలు కడుతుంటారు. కాకపోతే ఆ విషయానికి మనం వెళ్ళటం లేదు పూర్తిగా. ఇక్కడ ఓన్లీ కంజంక్షన్, యుతి, 2 కలిసినప్పుడు, 3 గ్రహాలు కలిసినప్పుడు, 4 గ్రహాలు కలిసినప్పుడు, 5 గ్రహాలు కలిసినప్పుడు, 8 గ్రహాల వరకు కలిసినప్పుడు మనం ఏ విధంగా వారికి ఇలాగ ఉంటుంది అనేది మనం ఎలా చెప్తామన్న విషయాల్ని మనం చర్చిస్తాం. అయితే ఇలాగా మోర్ దెన్ 3, మోర్ దెన్ 4, మోర్ దెన్ 5 ఇలాంటి గ్రహాలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే, ఎవరైతే ఈ జన్మ ఎత్తినారో ఇలాంటి ఎక్కువ గ్రహాల కలయిక ఒక భావంలో ఉన్నటువంటి వారు, వారి కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా కానీ, వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు,
వాళ్ళ కుటుంబంలో తల్లి కావచ్చు, ఎవరైనా కానీ వీరి జన్మకి కారణం ఎవరైతే ఉంటారో, వీరి యొక్క డిఎన్ఏ రక్తానికి, డిఎన్ఏ జీన్స్కి కారకులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ చేసిన వారుగా ఉంటారు. పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మెయిన్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, జ్యోతిష్యులు కావచ్చు, ఒక తక్కువ రేటుతో అమ్మే వస్తువులు అమ్మే షాప్ వాళ్ళు కావచ్చు. అంటే ఒక షాప్కి చాలా మంది వస్తుంటారు. అంటే ప్రతిరోజు కూడాను వాళ్ళ ఎక్కువ మందితో ఇంటరాక్షన్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వారి యొక్క జాతకాలు తీసుకొని ముందర పెట్టుకొని చూడండి. మీ బిడ్డల జాతకాలు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల జాతకాలు కావచ్చు, ఎవరెవరి జాతకాలు ఉన్నాయో వాళ్ళందరి జాతకాలు ముందర పెట్టుకొని చూడండి. ఎవరి జాతకంలోనైతే ఇలాగా 4 గ్రహాలు ఒక భావంలో ఉండడము, 5 గ్రహాలు ఒక భావంలో ఉండడము, 6 గ్రహాలు ఒక భావంలో ఉండడము, 7 గ్రహాలు 8 గ్రహాల వరకు కూడాను ఒకే భావంలో ఉన్నటువంటి వారి యొక్క పరంపరను మనం కానీ కొద్దిగా సమయం తీసుకొని కానీ ఆలోచించగలిగితే ఖచ్చితంగా పూర్వీకులు పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటారు. పబ్లిక్ ఎక్స్పోజర్ అంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడాను ఇతరుల కొరకే, ఇతరుల యొక్క శ్రేయస్ కొరకే, ఇతరుల యొక్క ఎదుగుదల కొరకే పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళుగా ఉంటారు. అప్పుడు మాత్రమే ఆ కుటుంబంలో ఇలాగా ఎక్కువ గ్రహాలు ఒక భావంలో ఉన్నటువంటి జాతకం కలిగినటువంటి వ్యక్తులు పుడుతున్నారు. ఇది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిశోధనాత్మకంగా కనుక్కున్న విషయం. దీనికి కారణం ఏమిటంటే పూర్వం వాళ్ళు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ అంటే పబ్లిక్ నుండి మనం తీసుకున్నటువంటి కర్మ, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆ కర్మాన్ని ఎవరికి ఇస్తారంటే బిడ్డలకి ఇస్తారు. అంటే ఏమిటి? పూర్వం తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలని బిడ్డలు అనుభవిస్తారు అనేసి పూర్వీకులు అనేవాళ్ళు. దాని కారణం ఎలాగ మనం దాన్ని నిరూపించగలమంటే ఒకరి జాతకాలను ముందర పెట్టుకొని చూస్తే ఆ జాతకంలో ఖచ్చితంగా more than 2, more than 4, more than 3, more than 5, more than 6 ఇలాంటి ప్లానెట్స్ అనేవి ఉంటాయి. అవి కంజంక్ట్ అయినాయా లేదనేది మళ్ళీ విషయం మళ్ళీ మాట్లాడతాం. కంజంక్షన్ గురించి మనం చెప్పేటప్పుడు 0 నుండి 5 డిగ్రీలు చాలా వెరీ స్ట్రాంగ్ కర్మగా తీసుకుంటాం. అసోసియేషన్ అంటారు దాన్ని, ప్లానెట్ అసోసియేషన్. లేదా 0 నుండి 10 డిగ్రీలు ఉంటే అది కూడా స్ట్రాంగ్ అసోసియేషన్ కిందకి మనం తీసుకోవచ్చు. 0 నుండి మళ్ళీ 15 డిగ్రీ అయితే అది అంత బలమైనది కాదని కూడా మనము నిర్ధారణ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసింది. మన జాతకం, మన బిడ్డల జాతకం, మన పూర్వీకుల జాతకం తీసుకొని ముందర పెట్టుకుంటే వారి జాతకాలలో ఈ 12 భావాలలో ఏ భావంలోనైతే అధిక గ్రహాలు వచ్చి కూర్చోంటాయో దాన్ని బట్టి వాళ్ళ పూర్వీకులు ఎక్కడో ఒక చోట పబ్లిక్ కి సర్వీస్ చేస్తుంటారు. పూర్వీకులు పబ్లిక్ లో ఉన్నటువంటి వారి యొక్క కర్మనంతా కూడా తీసుకుంటారు. ఇప్పుడు మెడిసిన్ లో చదివి ఉంటారు, ఒక డాక్టర్ అయి ఉంటారు. అతని దగ్గర చాలా మంది, లేదా ఆ యొక్క డాక్టర్ కోర్స్ చేసినటువంటి అమ్మాయి దగ్గర కావచ్చు, అబ్బాయి దగ్గర కావచ్చు, చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళ దగ్గర నుండి పాజిటివ్ కర్మైనా కానీ నెగిటివ్ కర్మైనా కానీ వీళ్ళు తీసుకోవడం వల్ల ఆ యొక్క మెడిసిన్స్ చదువుకున్నటువంటి వారికి మళ్ళీ పెళ్ళి అయితే వారికి పుట్టే బిడ్డలు ఉంటారు చూడండి, వాళ్ళు కంపల్సరీగా ఇలాంటివి ఉంటాయి. అంటే నేను మొత్తం మీద ఏం చెప్తున్నానంటే ఒకరి జాతకములో ఇలాగ అధికమైనటువంటి గ్రహాలు ఒకే భావంలో ఉంటే వాళ్ళ పూర్వీకులు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క తాత కావచ్చు, వాళ్ళు అధిక కర్మను బయట నుంచి గ్రాస్ప్ చేస్తుంటారు, లాక్కుంటారు. ఆ లాక్కున్నటువంటి దాన్ని మనకు పంచుతారు. అయితే దీంతో ఇంకొక రహస్యం కూడా చెప్తాను. ఇలాంటి 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు, 7 గ్రహాలు ఇలాగ ఏ భావంలోనే ఉండని, ఇక్కడ భావం గురించి చెప్పడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక జాతకాన్ని చూసాం, రాసేదో తెలియదు, లగ్నం ఏదో తెలియదు, కానీ ఏదో ఒక భావంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే పూర్వీకులు తీసుకున్నటువంటి కార్మిక్ రిజిస్ట్రీ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అధికంగా ఉండడం వల్ల ఇలాంటి జన్మను వీళ్ళకి ఇవ్వడం జరిగింది అనేది మనం నిర్ధారణ చేసాం. అయితే వీళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది జనరల్, ప్రపంచంలో ఎంతమందికి అయినా కానీ జనరల్.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇలాంటి వారు అంటే ఏమిటి? 4 గ్రహాలు ఉన్నటువంటి వారు, 5 గ్రహాలు ఉన్నవారు, 6 గ్రహాలు ఒకే భావంలో ఉన్నవారు, 7 గ్రహాలు ఒకే భావంలో ఉన్నవారు, ఇలాగా ఎక్కువ గ్రహాలు ఒక భావంలో ఉన్నవారు, వారికి వివిధ భావాల యొక్క గ్రహాలు, వివిధ భావాధిపతుల యొక్క గ్రహాలన్నీ కూడా ఒకచోట చేరడం వల్ల వారికి ఎవరు ఏం చెప్పినా కానీ మాకు తెలుసు అంటారు. వాళ్ళ దగ్గర మనము నోరిచ్చి వెనక్కి తీసుకోలేము. అంటే వాళ్ళ నోట్లో పడినామనుకుంటే మనల్ని వాళ్ళు క్రష్ చేస్తారు, డ్రైన్ అప్ చేస్తారు. అంటే వారికి వ్యతిరేకంగా మనం ఏదైనా ఒక నీతిని బోధించాలి అనుకుంటే అది సాధ్యపడదు. అంటే ఇలాంటి వారి దగ్గర మనం ఎలా ఉండాలి మనకు తెలియదు కదా. ఎవరికి 5 గ్రహాలు పడ్డాయి, ఎవరికి 4 గ్రహాలు పడ్డాయి, ఎవరికి 7 గ్రహాలు పడ్డాయి మనకు తెలియదు కదా. కానీ అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మనము ఏ మాటని కానీ చెప్పినా కానీ వాళ్ళు వినరు. వారి మాటనే మనం వినాలి. నా దగ్గర చాలా మంది జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణకు వస్తుంటారు. వారి జాతకాలను వేసి చూస్తుంటారు. ఓకే, ఇతనికి 6 గ్రహాలు ఉన్నాయి ఒక భావంలో, 5 గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి, 3 గ్రహాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చి కూర్చున్న వెంటనే వాళ్ళ విషయాలన్నీ మనకి చెప్పేస్తారు. ఇలాగైంది, అలాగైంది, మా ఇంట్లో ఇలా ఉంది, అలా ఉంది అని అన్ని వాళ్ళే చెప్తారు. అయ్యా ఆగండి అయ్యా, నా దగ్గర ఫీజు మీరు కట్టింది ఎందుకు? నేను కొన్ని విషయాల్ని పరిశీలించి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. అసలు మీరు తెచ్చినటువంటి జాతకం మీదేనా? మీ నాన్నగారు ఎలా చేస్తుంటారు, మీ అమ్మగారు ఎలా చేస్తుంటారు, మీ కుటుంబ పరంపరలో ఎలా ఉంటుంది, ఇలాగ అన్ని విషయాలు నేను తెలుసుకున్న తర్వాతే నేను మీరు అడిగిన వాటికి ఆన్సర్స్ ఇస్తానంటే దయచేసి నేను చెప్పింది ఒకసారి వినేయండి, ఆ తర్వాత మీరు ఏమైనా చెప్పండి అనేసి మొత్తం చెప్పేస్తారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళు ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు అని చెప్పేసి మనల్ని బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అలాంటి వారి దగ్గర మనం ఏం చెప్పలేము. అవునండి మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని పంపించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకవేళ మనం వ్యతిరేకంగా ఇది కాదు అని మనం చెప్పగలిగితే ఎట్టి పరిస్థితుల్లో వారు ఒప్పుకోరు. వాళ్ళకి తగ్గట్టుగా మనం మారాలి కానీ వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చే అంత గొప్ప వాళ్ళం కాలేము. కారణం ఏమిటంటే ఇక్కడ ఈ జాతక చక్రంలో ఎన్ని గ్రహాలు ఒక భావంలో చేరినప్పుడు ఆ భావం మీదకి వారి లగ్నంలో నుంచి వివిధ భావ అధిపతులందరూ ఆ యొక్క కర్మ రిజిస్ట్ని ఆ యొక్క భావానికి అందిస్తుంటారు. ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి, నాకైతే నవ్వుస్తూ ఉంది. 8వ భావంలో 8 గ్రహాలు ఉంటే ఇలా అయిపోతారు, 2వ భావంలో ఇన్ని గ్రహాలు ఉంటే ఇలా అయిపోతారు, 6వ భావంలో ఇన్ని గ్రహాలు ఉంటే ఇలా అయిపోతారు అనేసి థంబ్నెయిల్స్ పెట్టేసి వదిలేస్తే ఈ పిచ్చి జనం ఏం చేస్తుందంటే టక్మని నొక్కేసి వినేసి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది. అలాంటివి ఏమీ కావు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా. అది 100% కరెక్ట్ అని మాత్రం కాదు, 1000% కరెక్ట్ అని మీరే రుజువు చేసుకుంటారు. ఎప్పుడు రుజువు అవుతుంది ఇది? మీరు మీ జాతక చక్రాన్ని పక్కన పెట్టుకొని, మీ కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రాలని పక్కన పెట్టుకొని పరిశీలించినప్పుడు అది తెలుస్తుంది. ఇది ఏ పుస్తకంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది, దీనికి ఏమి ప్రమాణము, ఇవన్నీ అడిగిన వాళ్ళకి నేను చెప్పే విషయాలు మీకు జీవితంలో ఉపయోగపడవు, జీవితంలో మీరు మారరు కూడా మారవు. ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క జాతక చక్రాన్ని మనం తీసుకున్నాం.
ఈ జాతక చక్రంలో ఒక లగ్నాన్ని మనం ఉదాహరణగా పొందుపరిచాం. సింహ లగ్నం అని అనుకున్నాం. ఈ సింహ లగ్నంలోని రాహు 9 డిగ్రీల్లో వచ్చి కూర్చో ఉన్నారు పుట్టిన సమయంలో. కుజుడు అనే గ్రహము 15 డిగ్రీల్లో ఉన్నారు. గురువు అనే గ్రహం 16 డిగ్రీల్లో ఉన్నారు. చంద్రుడు అనే గ్రహం 27 డిగ్రీల్లో ఉన్నారు. సో ఈ డిగ్రీ వైజ్ మనం తెలియజేసినాం. అంటే ఏది ముందు ఉంది, ఏది ముందు వెళ్తుంది, ఏది వెనుక వెళ్తుందని. జనరల్గా రాహు కేతు అనే గ్రహాలు ముందుకు వెళ్ళవు, అది వెనుకకు వెళ్తాయి. ఎందుకంటే అపసవ్య దిశలో ప్రయాణం చేసేవి ఏమిటంటే రాహుకేతువులు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ భావాన్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ జాతకాలు కూడా ముందర పెట్టుకోండి. ఆ జాతక చక్రంలో మీకేమైనా కానీ 2 గ్రహాలు కలిసి ఉన్నాయా, 3 గ్రహాలు కలిసి ఉన్నాయా, 4 గ్రహాలు కలిసి ఉన్నాయా, లేదా 5 గ్రహాలు కలిసి ఉన్నాయా, 6 గ్రహాలు ఉన్నాయా, 7 గ్రహాలు ఉన్నాయా, 8 గ్రహాలు ఉన్నాయా, ఇలాగ 8 కంటే తక్కువ 8 కంటే తక్కువ గ్రహాలు కలవడానికి అవకాశం ఉంది. అప్పుడు వీరికి ఎలాంటి రిజల్ట్స్ మనం ఇస్తామనేది మనం చూస్తాం. చూడండి, మొదట మనం ఏం చేస్తామంటే చంద్రుడు 27 డిగ్రీలో ఉన్నారు. అంటే ఒక భావానికి 30 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఒక్కొక్క భావానికి 30 డిగ్రీలు ఇస్తే 12 భావాలు ఇంటూ 30 360 డిగ్రీలతో మన యొక్క జీవితం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 4 గ్రహాలు 0 డిగ్రీ నుండి 30 డిగ్రీల లోపల ఆ భావాన్ని పంచుకున్నాయి. అయితే 27 డిగ్రీల్లో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రుడు అనే గ్రహము ఇక్కడ ఉంటే ఈ 16 డిగ్రీల తర్వాత 17 డిగ్రీలు, 18 డిగ్రీలు, 19 డిగ్రీలు, 20 డిగ్రీలు ఇలాగా చక్కగా వచ్చి 11 డిగ్రీల డిఫరెన్స్తో ఉంది. అంటే ఏమిటి? గురువు వచ్చి మీకు 16 డిగ్రీల్లో ఉంటే చంద్రుడు అనే గ్రహం వచ్చి 27 డిగ్రీలో ఉంది. ఒకవేళ ఇది 17 డిగ్రీలో ఉంది అనుకుందాం. ఏది? గురువు అనే గ్రహం 17 డిగ్రీలో ఉంది అన్నప్పుడు ఈ 27 డిగ్రీలకి 17 డిగ్రీలకి ఎంత డిఫరెన్స్ ఉంది? 10 డిగ్రీల డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ గురువు అనే గ్రహము ఎవరిని తాకుతుందంటే, తాకడానికి వస్తుందంటే చంద్రుడిని తాకడానికి వస్తుంది. కానీ మన పండితులు, మహానుభావులు, మేధావులు గురువు చంద్రులకి 10 డిగ్రీల కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది గజకేసరి యోగము అని చెప్పి ఈ యొక్క జాతకుల్ని మునగ చెట్టు ఎక్కిస్తారు. అక్కడ ఏమీ జరిగి ఉండదు. కానీ మనం ఏం చెప్తామంటే ఇక్కడ గురువు అనే గ్రహము చంద్రుని కలుస్తుంది వచ్చి. అప్పుడు చంద్రుడు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రము. ఈ మృగశిర నక్షత్రానికి గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. గురువుకి ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. గురువు అనే గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ చంద్రుడి మీద పనిచేస్తా ఉంది. అప్పుడు చంద్రుడు ఎక్కడున్నా గాని ఆ చంద్రుడి బదులుగా గురువు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అప్పుడు గురువు అనే గ్రహం వచ్చి చంద్రుని తాకుతున్నప్పుడు చంద్రుని పైన ఉన్నటువంటి గురువు కర్మ మరియు సంతాన దోషం అనేది ఎవరి మీద పనిచేస్తుందంటే ఈ గురువు అనే గ్రహం మీద పనిచేస్తుంది. అయితే గురువు అనేది ఏమిటి? జనరల్ గా మనం ఏం చేస్తామంటే సంతానాన్ని గురించి గురువుని తీసుకుంటాం. కాబట్టి సంతానానికి అంటే ఈ జాతకులకు, అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, ఈ జాతకుల యొక్క సంతానానికి గురువు సంబంధించిన దోషం ఉంటుంది. అప్పుడు ఈ జాతకులకు పుట్టే బిడ్డలు హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టడానికి కనెక్టివిటీని ఫామ్ చేసేస్తుంది. కాబట్టి ఇది యూనివర్సల్ ఫార్ములా. కావాలంటే ఒకవేళ ఎవరికి ఎన్ని డిగ్రీల్లో 0 డిగ్రీ అంటే 5 డిగ్రీలు కానీ 10 డిగ్రీలు తక్కువలో చంద్రుని గురువు తాకుతూ ఉంటే చంద్రుని మీద ఉన్నటువంటి గురువు యొక్క కర్మ రిజిస్ట్రీకి సంబంధించినటువంటి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు గురువు అని చెప్పబడే కారకత్వం వహించే సంతానము
మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల్లోనే రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి పడి పుట్టి ఉంటారు అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఆ బిడ్డలకి సంతాన దోషం ఉంటుంది, సంతాన విచారము శోకం ఉంటుంది. అదే కుటుంబంలో ఆ బిడ్డలు టీచింగ్ ఫీల్డ్, బ్యాంక్ లో పనిచేయడానికి, డిఫెన్స్ లో కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కానీ, తర్వాత సచివాలయం ఇలాంటి వాటిలో బంగారం వ్యాపారం, వడ్డీ వ్యాపారము, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి ప్రయత్నిస్తారు అని చెప్తాం. ఇది మనం చెప్పే కాన్సెప్ట్. సరే, ఇప్పుడు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఇక్కడ తీసుకుంటాం. బాగా గమనించండి, నేను ఉత్తి గ్రహాలని మాత్రమే బేస్ చేసుకుని జనరల్ కారకత్వాలతోనే కనెక్ట్ చేశాను. అంతేగాని లగ్నంలో నుంచి గురువు అనే గ్రహము 5వ భావానికి అధిపతి, మరి 8వ భావానికి అధిపతి, 5వ భావం అనేది సంతానము, 5వ భావం అనేది లవ్, 5వ భావం అనేది ఇంకా మనం నేర్చుకునే కొత్త కొత్త విషయాలు, ఇలాంటి వాటితో నేను కనెక్ట్ చేయలేదు. ఓన్లీ గురువు అంటే సంతానం అని తీసుకున్నా. ఒకవేళ అలా తీసుకున్నా కానీ లగ్నంలో ఉండే 5వ భావానికి అధిపతి అయినటువంటి గురువే చంద్రుడు తాగుతున్నప్పుడు 5వ సంతానము, 5వ లవ్, కాబట్టి వారి కుటుంబ పరంపరలో గురుకర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పేస్తాం. కాబట్టి చెక్ చేసుకోండి అంటాం. ఇది యూనివర్సల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్తాం. అదేంటంటే కుజుడు అనే గ్రహము 15 డిగ్రీల్లో ఉన్నారు, గురువు అనే గ్రహము 17 డిగ్రీలో ఉన్నారు. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ 2 డిగ్రీస్ మాత్రమే. అప్పుడు ఎవరిని తాగుతున్నారంటే కుజుడు అనే గ్రహము గురువు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు గురువు అనే గ్రహం మీద ఉన్నటువంటి రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ కుజుని మీద పనిచేస్తుంది అని చెప్తాం. వీళ్ళేం చెప్తారు తెలుసా, ఈ 2 డిగ్రీ ఉన్నాయి కాబట్టి గురువు మరి కుజుడు కలిశారు కాబట్టి ఇది ఒక మహాయోగం అని కింద చెప్పేస్తారు. అంటే ఏంటి, ఇది జీవాత్మ తేజో జీవాత్మ యోగం అని కూడా చెప్తారు. తేజో జీవాత్మ యోగం అంటే జీవకారకుడు గురువు, తేజస్కి కారకుడు కుజుడు కాబట్టి వీరికి యోగం ఉంది. ఏం యోగం అదే? మామూలుగా తేజో జీవాత్మ యోగం అంటారు. ఆ యోగం ఏమీ లేదు, అవన్నీ ట్రాష్. కాకపోతే ఈ జాతకులకు ఏమి సంభవిస్తుంది అనేది మనం ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇన్ని గ్రహాలు అంటే ఏమిటి, 9 గ్రహాలు 8 గ్రహాలు ఒక జాతకంలో ఒక భావంలో ఉన్న ఇలాంటి కంజంక్షన్ ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు గురువు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటి? గురువు పుట్టిన నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రము. ఈ పుష్యమి నక్షత్రానికి అంటే రాహుకర్మ ఉంటుంది. పుష్యమి విశాఖ శతభిషానికి అందులో పుష్యం ఉంది కాబట్టి గురువు ఎక్కడున్నా అక్కడ రాహుకర్మ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కుజుడు అనే గ్రహము గురువుని తాగుతుంది కాబట్టి గురువు పైన ఉన్నటువంటి రాహు కర్మ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను ఎవరి మీద పనిచేస్తుంది అంటే కుజుడు అంటే ఒక అమ్మాయి జాతకంలోనైతే భర్త, ఒక అమ్మాయి జాతకంలోనైనా అబ్బాయి జాతకంలోనైనా పిల్లనిచ్చిన మామ లేదా భర్తను ఇచ్చినటువంటి మామ అంటే భర్తకు తండ్రి, అలాగే కనిష్ట సహోదరులు కుజుడు అని మనం చెప్తాం. కాబట్టి జనరల్గా కనిష్ట సహోదరులు తీసుకుందాం. అప్పుడు ఈ జాతకునకు కనిష్ట సహోదరుడైనటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారికి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ గురువు యొక్క పుట్టిన నక్షత్రం వచ్చి పుష్యమి కాబట్టి ఈ పుష్యమి మీద రాహుకర్మను కలిగి ఉంటుంది కాబట్టి రాహుకర్మ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను అంటే ఏమిటి, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కానీ, క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీసింగ్ ప్రాబ్లం, కరోనా, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడము, గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా ఉండడము, ఆ తర్వాత ఫైల్స్ రావడము, ఇలాంటి అనారోగ్య హేతువులన్నీ కూడాను
ఈ యొక్క కుజుడు అని చెప్పబడే కనిష్ట సహోదరులకు ఉంటుంది. ఒకవేళ అమ్మాయి జాతకం అయితే తన భర్తకి ఉంటుంది అని మనము ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అనేక విషయాలు బయటకు పడుతున్నాయి. గురువుపై ఉన్నటువంటి రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది కుజుడు అనే గ్రహము గురువుని తాకడం వలన ఈ రెండు కూడా 2 డిగ్రీల తేడాతో ఉండడం వల్ల జనరల్ గా కుజుడు అనేవారు ఎవరంటే ఒక అమ్మాయికి భర్త. అప్పుడు భర్తకే కంపల్సరిగా పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో అతను కానీ తన కుటుంబ పరంపర అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రూఫ్ ఇదే, డైరెక్ట్ గా మీరు చూసుకోవచ్చు. అలాగే ఏ బంధుత్వాలు అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లగ్నములో నుంచి కుజుడు అనే గ్రహము 4 మరియు 9 భావాలకి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఈ 4వ భావ బంధుత్వ కారకత్వం తల్లి కనుక 8వ భావాధిపతి యొక్క బంధుత్వ కారకత్వము తండ్రి కాబట్టి, అలాగే వీరికి పెళ్ళై ఉంటే వారి భార్య యొక్క కనిష్ట సహోదరులు 9వ భావము. కాబట్టి ఈ బంధుత్వ కారకత్వాలు అందరికీ కూడాను రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. రాహు యొక్క కారకత్వాలు కానీ రాహు యొక్క కర్మారీష్టి కలిగిన పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో ఈ బంధుత్వాలు కనెక్ట్ అయ్యి తీరాలి. అలా ఉంటేనే వీరి జాతకంలో ఇక్కడ కుజుడు అనే గ్రహం 15 డిగ్రీల్లో నుండి గురువు అనే గ్రహం 17 డిగ్రీల్లో ఉన్న చోటికి వస్తున్నట్టుగా కరెక్ట్ జాతకం ఇది. లేదంటే ఈ జాతకమే తప్పని నిర్ధారణ చేస్తాం. ఇలాగా మళ్ళీ ఇంకొక కంజంక్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ బాగా గమనించండి, 9 డిగ్రీలో రాహు ఉన్నారు. రాహు వచ్చి 9 డిగ్రీలో ఉన్నారు. కుజుడు వచ్చి 15 డిగ్రీలో ఉన్నారు. ఇక్కడ మీరు కొద్దిగా బాగా గమనించాలి. ఆ విధంగా చూస్తే గురువు వచ్చి 17 డిగ్రీలో ఉన్నారు. అంటే ఈ 9 డిగ్రీల నుండి మళ్ళీ 8 డిగ్రీలకి 7 డిగ్రీలకి ఇలా వెనక్కి వెళ్తుంటారు రాహు. కానీ ఇక్కడ 15 డిగ్రీల నుండి 16 డిగ్రీలు 17 డిగ్రీలకి ఇలాగే వెళ్తుంటారు. అయినా కానీ ఏదో ఒక భాగంలో ఈ 9 డిగ్రీలకి 15 డిగ్రీలు 6 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడైనా కానీ, లేదా 7 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడైనా కానీ, 8 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడైనా కానీ, 10 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడైనా కానీ ఒకరికొకరు తాకుతారు. అప్పుడు రాహుపై ఉన్నటువంటి చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఇలాగా రాహు పుట్టినటువంటిది ఏ నక్షత్రము? భరణి నక్షత్రము. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలపై ఉన్నటువంటి చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఈ కుజుని మీద పనిచేస్తుంది. ఇక్కడ కుజుని ఎవరని చెప్పాను? ఇంతకు ముందు చెప్పిన కారకత్వ బంధుత్వాలందరికీ కూడాను ఇక్కడ 4, 9 మరియు 7కి 3, 9 కాబట్టి ఈ బంధుత్వ కారకత్వాలందరికీ కూడాను చంద్రుని కర్మ ఉంటుంది. అప్పుడు వారు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కూడా కనెక్ట్ అవుతారు. వారి కుటుంబంలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది. నీటి గండాల నుండి తప్పించుకున్న వాళ్ళు, మునిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కుల మార్పిడి, కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఉంటుంది, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇట్లాగా మనం చెప్తాం. అదే సమయంలో కుజుడిపై ఉన్నటువంటి గురువు కర్మ ఎట్లా? కుజుడు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం అనేది హస్త, మృగశిర నక్షత్రం 3 కూడా గురు కర్మ రిష్టి కలిగి ఉంటుంది. కాబట్టి దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా రాహు మీద పనిచేస్తుంది. అయితే రాహుని మనం ఏం చెప్తాము? రాహు మరియు కేతువులు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు చంద్రుని కర్మారిషిని, కేతు సూర్యుని కర్మారిషిని కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ రాహుని తల్లి పరంపర, తల్లికి తల్లి అమ్మమ్మ, తర్వాత అమ్మమ్మకి అమ్మ అంటే మునమ్మ, ఇట్లాగా వాళ్ళ యొక్క పరంపరలో ఖచ్చితంగా హస్త, మృగశిర, ఉత్తరాష నక్షత్రాల వాళ్ళు ఉంటారు అని మనం చెప్తాం. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ 9 డిగ్రీల్లో ఉన్నటువంటి రాహువు 17 డిగ్రీల్లో ఉన్నటువంటి ఈ గురువుకి ఏమైనా సంబంధం ఉందంటే, అయితే అట్ ఏ మూమెంట్ 9 డిగ్రీలకి 17 డిగ్రీలకి మధ్యలో దాదాపు 8 డిగ్రీల డిఫరెన్స్ ఉన్నప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు గురువుపై ఉన్నటువంటి రాహు కర్మ రిజిస్ట్రీ వీరి యొక్క పూర్వీకులు, అమ్మ పరంపరలో ఉన్నటువంటి పూర్వీకుల పైన పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం ఉంటుంది. అదేవిధంగా ఈ గురువు అనేది ఏంటంటే ఇక్కడ ఈ జాతకులకు సంతానము,
ఈ జాతకులకు దాయాదులు కాబట్టి అంటే ఏమిటి, అమ్మకు తాత 4కి 5 8వ భావం కాబట్టి అలాగా అమ్మకు తాత వాళ్ళ కుటుంబ పరంపరలో కూడాను చంద్రుని కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అయి ఉంటుందని మనం చెప్తాం. ఈ విధంగా ఎన్ని గ్రహాలైనా కానీ ఒక భావంలో ఉండని ఆ గ్రహాల కంజంక్షన్ ఎలా ఉంది, ఎన్ని డిగ్రీలు తీసుకున్నారు, ఏ గ్రహం వెళ్ళి ఏ గ్రహాన్ని తాకుతుంది, ఆ గ్రహాల మధ్యలో ఉన్నటువంటి డిగ్రీ వైజ్ 0 నుండి 5 డిగ్రీలు ఉంటే బలమైనటువంటి కంజంక్షన్ గాను, లేదంటే 0 నుండి 10 డిగ్రీలు అయితే కొద్దిగా బలమైన కంజంక్షన్ గాను, దానికంటే ఎక్కువ పెద్ద లెక్కలకు తీసుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక భావములో అనేకమైన గ్రహాలు 8 కంటే తక్కువ గ్రహాలు ఉంటే ఈ విధంగా విశ్లేషణ మనం చేసి వారి జాతకంలో ఇలాంటివి ఉన్నాయి జాగ్రత్త పడాలని మనం చెప్తుంటాం. ఇది నిజమైనటువంటి ఆస్ట్రాలజీని కూడా నేను చెప్తుంటా. ఇలాగ మీ జాతకాల్లో, మీ బిడ్డల జాతకాల్లో, మీ కుటుంబంలోకి వచ్చినట్టు కొత్తగా ప్రవేశించినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా పుట్టే బిడ్డల జాతకాలు కానీ పరిశీలించి చూడండి. మీకు కొద్ది గొప్ప ఈ వీడియోను చూసిన తర్వాత ఒక అవగాహన అనేది కలుగుతుంది. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.